హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సంజయ్ టక్కున కళ్ళు తెరవడంతో లిక్కిపడిన మైరా అది చేతికి బ్లడ్ వచ్చింది అని తడబడుతూ చెప్పింది. సంజయ్కి ఆ దెబ్బ తగిలినట్టు కాస్త కూడా స్పృహ లేకపోవడంతో చెయ్యిని మెలితిప్పి దెబ్బని చూసుకోలేదు అని మైరా చేతిలో ఉన్న కాటన్తో క్లీన్ చేసుకొని అక్కడే ఉన్న ఆయింట్మెంట్ రాసి మరో కాటన్ని దాని మీద అడ్జస్ట్ చేసి కట్టుకోవడానికి ఒక చెయ్యితో కష్టంగా అనిపించడంతో మైరా తన చేతిని సంజయ్ చేతి దగ్గరికి వెళ్ళనిచ్చి నేను కడతాను అని చిన్నగా అనింది. సంజయ్ ఏం మాట్లాడకుండా చెయ్యి ముందుకు చాపడంతో మైరా కట్టుకట్టి సంజు నువ్వు ఆ ఫొటోస్ని చూసావా అని అడిగింది. హా అని సంజయ్ అన్నాడు. మైరా తల పట్టుకొని కళ్ళు మూసుకోవడంతో ఇప్పుడు అన్ని రోజులు వాడు చూసింది కౌంట్కి రాలేదు, నేను చూసింది మాత్రమే నీకు కౌంట్ అయిందా? అయినా నేను పట్టి చూడలేదు, జస్ట్ మొత్తం చూసి అరెస్ట్ చేశాను అంతే అని సంజయ్ చెప్పాడు. సంజు వాడు నా గోల్డ్ కూడా దొంగతనం చేశాడు, మొత్తం అంతా అని మైరా చెప్పింది. గాడ్, నువ్వు పేరుకి డాన్వి, చేసే పనులన్నీ వద్దులే, నేను ఇంకేం చెప్పలేను. గోల్డ్ ఎందుకు ఎత్తుకొని వెళ్ళాడు, ఎలా ఇంటికొచ్చాడా అని సంజయ్ అడిగాడు. మైరా జరిగింది మొత్తం చెప్పి మళ్ళీ ఏడుపు మొదలుపెట్టి నువ్వే నాకు ఏ ఆప్షన్ లేకుండా చేశావు, నా కార్డ్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి, నా దగ్గర ₹1 కూడా లేదు, ఏం చేయాలి? రిషి దగ్గర 5 లక్షలు తీసుకొని వెళ్ళి ఇచ్చాను, వాడు మోసం చేశాడు, అక్కడే అదే ప్లేస్లో ఇచ్చాను, మళ్ళీ డబ్బులు అడిగాడు, నా దగ్గర లేవు, గోల్డ్ అమ్మేయాలి అనుకున్నాను, కానీ వాడు చాలా తెలివిగా దొంగతనం చేసేశాడు, మళ్ళీ ఫోన్ చేసి 10 లక్షలు తీసుకొని రమ్మన్నాడు. ఎవరిని అడగాలి? నాన్నని అడిగితే నాన్న ఇస్తాడు, కానీ పెళ్ళైన అమ్మాయి అడిగితే తన భర్త బాగా చూసుకోవట్లేదని అర్థం. అది మా నాన్నకు ఎంత బాధనిస్తుంది, అందుకే అడగలేకపోయాను, ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే ఒంటరిగా వెళ్ళిపోయాను అని మైరా ఏడుస్తూ చెప్పింది. గోల్డ్ మొత్తం తెప్పిస్తాను, వెళ్ళి పడుకో అని సంజయ్ అనడంతో మైరా వెళుతూ ఉండగా డాన్, పెళ్లి తర్వాత అమ్మా నాన్న డబ్బు వాడడం తప్పు, కానీ ఇంట్లో అడిగి తీసుకోవడానికి రిక్వెస్ట్ చేస్తే ఎవరు ఇవ్వరా? నేను కార్డ్స్ బ్లాక్ చేయించింది నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయాలని కాదు, మీ నాన్నని అడగకపోతే మన ఇంట్లో సంతోషంగా ఉన్నావని అర్థం. కాస్త ఆలోచించడానికి ట్రై చేయి. అండ్ ఇంకో విషయం, ఏ ఎదవ ఫోన్ చేసినా ఇలా అంతా అయిపోయింది అని అనుకుని కొలాప్స్ అయిపోయినట్టు తల పట్టుకోకూడదు. ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, నిజమే నేను నీకు నచ్చలేదు ఓకే, కానీ నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి జస్ట్ నా హెల్ప్ అడుగు. అంత మొహమాటమా నీకు? అంత ప్రెస్టేజ్ ఇష్యూనా? వాడు ముట్టుకున్న దానికన్నా ఎక్కువనా అని అడిగాడు. మైరా ఏం మాట్లాడకుండా ఉండటంతో సరే వెళ్ళి పడుకో అని అన్నాడు. మైరా ఏం మాట్లాడకుండా వెళ్ళి బెడ్ మీద కూర్చొని అలా చాలాసేపు ఆలోచించింది. అస్సలు నిద్ర పట్టలేదు, పడుకోవాలని అనిపించలేదు, తన వళ్ళంతా తనకే కంపరంగా అనిపించింది. ఎప్పుడెప్పుడు స్నానం చేయాలని ఎదురు చూస్తూ ఉండగా నైనిక సంజయ్కి కాల్ చేసింది. సంజయ్ కాల్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నావు అని అడిగాడు. తను పార్కింగ్ ఏరియాలో ఉన్నట్టు చెప్పడంతో ఓకే నేను వస్తున్నాను అని సంజయ్ కాల్ కట్ చేసి తన వైపే చూస్తున్న మైరా వైపు చూసి డ్రెస్ తీసుకొస్తాను అని చెప్పాడు. మైరా తల ఊపడంతో వచ్చి డోర్ లాక్ చేసుకో అని సంజయ్ చెప్పడంతో మైరా వెనకనే వెళ్ళింది. సంజయ్ బయటికి వెళ్ళగానే డోర్ లాక్ చేసుకొని వచ్చి కూర్చుంది కానీ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటే ఏం అర్థం కాక అసలు సంజయ్ ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నాడు, దేనికోసం? ఒకవేళ నిజంగా నేను ఏదైనా తప్పు చేసి అతనికి కోపం వచ్చేలా చేశానా? అలా చేసి ఉంటే ఇప్పుడు నన్నెందుకు కాపాడాలి? నేనేమైపోతే తనకేంటి? నేను ఎక్కువగా ఏడిస్తే తనకి హ్యాపీనెస్ వస్తుంది అంటే జరిగేది అలా చూస్తూ ఉండిపోవచ్చు కదా అని అనుకోగానే వాళ్ళ ముగ్గురిని కొట్టిన దెబ్బలు గుర్తొచ్చి ఒక్క క్షణం తనకి వెన్నులో వణుకు మొదలై అలాంటి దెబ్బ నన్ను ఒక్కటి కొట్టినా చాలు చచ్చూరుకుంటాను. పైగా ఎలా తెలుసుకున్నాడు అసలు? వాడు మాట్లాడిన మాటలు విన్నాను అని చెప్పాడు, అదెలా సాధ్యం? అంటే ఇదంతా జరుగుతుందని తనకి ముందే తెలుసా? మరైతే టైంకి ఎందుకు రాలేదు, అంత లేటుగా ఎందుకు వచ్చాడు అని 1,00,000 సందేహాలు 1,00,000 ప్రశ్నలతో తన బుర్ర వేడెక్కిపోయింది. సంజయ్ పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళేటప్పటికే నైనిక వెయిట్ చేస్తూ ఉండడంతో నైనిక అని సంజయ్ పిలిచాడు. నైనిక వెనక్కి తిరిగి చూసి చిన్న నవ్వుతో హైదరాబాద్లోనే ఇల్లు పెట్టుకొని ఈ హోటల్లో ఉండడం ఏంటి అని అడిగింది. ఏం లేదు ఊరికే అలా అని సంజయ్ సింపుల్గా చెప్పాడు. హలో, నేనిప్పుడు తమరికి పిఏగా రాలేదు, ఫ్రెండ్ లాగా వచ్చాననుకుంటా అని నైనిక చెప్పడంతో సంజయ్ నవ్వి
ఐ నో నువ్వు నా ఫ్రెండ్ అని నాకు బాగా గుర్తుంది. అందుకే కదా టైం ఏంటి చూడకుండా కాల్ చేశాను. సరే విషయం బయటికి రానివ్వకు అని సంజయ్ జరిగింది చెప్పాడు. నైనిక ఆశ్చర్యపోయి వాట్, ఇంత జరిగిందా? థ్యాంక్ గాడ్ తనకేం కాలేదు. తన సిచ్యువేషన్ తలుచుకుంటే నాకే భయం వేస్తోంది. ఓ అమ్మాయి ఇలాంటివన్నీ ఫేస్ చేయడం చాలా కష్టం కదా. అయినా నువ్వెందుకు టైంకి వెళ్ళలేదు? అంతా జరిగేదాకా ఏం చేస్తూ ఉన్నావు? అరే ముందే అనుమానం వచ్చి తెలుసుకున్న వాడివి ఇది ఎందుకు తెలుసుకోలేదు? ఎందుకు టైంకి వెళ్ళలేదు అని నైనిక కాస్త కోపంగా అడిగింది. నైనిక గుడిలో ఉండగా తనకి ఫోన్ వచ్చింది. వెంటనే నాకు కాల్ కూడా వచ్చింది. అక్కడ జరిగే కాన్వర్జేషన్ మొత్తం నేను విన్నాను. అడ్రస్ అర్థం కాలేదు, ఎందుకంటే వాడు మెన్షన్ చేయలేదు. ఆల్రెడీ నువ్వు వచ్చావు కదా, ఆ అడ్రస్కి రా అన్నాడు. అది ఏ అడ్రస్ నాకేం తెలుసు. సరే సైలెంట్గా ఉన్నాను. తను క్యాబ్లో బయలుదేరాక నేను అమ్మని తీసుకొని బయటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఆటోలో ఇంటికి పంపించాను. ఆ తర్వాత మైరా వెళ్ళిన క్యాబ్ని ఫాలో చేశాను. సగంలో మిస్ అయ్యాను, అర్థం కాలేదు. నేనంతా తెలుసుకొని వెళ్ళేసరికి 5 నిమిషాలు లేట్ అయిపోయింది. పైగా అనుకోకుండా చేసిందో కావాలని నాకే చేసిందో తెలియదు, కానీ తన ఫోన్ నుండి నాకు కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాను. అక్కడ జరిగిన మొత్తం విన్నాను. చాలా భయం వేసింది. కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేది అనిపించింది. ఇదంతా నా మూలంగానే కదా అని కూడా అనిపించింది. ఏమీ అర్థం కావట్లేదు. నేను చేస్తున్నది తప్పో ఒప్పో తెలియట్లేదు. మైరా చాలా మంచిది, చాలా చాలా మంచిది. ఎప్పుడూ నలుగురి సంతోషం కోసమే చూస్తుంది. కానీ తనని ఇలా పెళ్లి చేసుకొని లాక్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇలా ఎన్నాళ్ళో తెలియడం లేదు. లైఫ్ లాంగ్ అంటే పాపం తనకి కూడా కష్టమే కదా. బంగారు పంజరంలో రామచిలుకల ఎంతకాలం ఉండగలుగుతుంది? ఎలా చూసినా అది పంజరమే కదా అని సంజయ్ కార్కి ఆనుకొని ఎటో చూస్తూ అన్నాడు. సంజయ్, నువ్వు చేస్తున్నది కరెక్ట్, తప్పేం కాదు. కాకపోతే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు తనకి వేద మంత్రాల సాక్షిగా అందరూ చూస్తుండగా మెడలో 3 ముళ్ళు వేశావు. తను నీ భార్య. నువ్వది గుర్తుపెట్టుకొని మసులుకుంటే మంచిది. భార్యలాగా చూస్తే ఇంకా మంచిది. అలా కాకుండా పెళ్లి చేసుకొని తీసుకొచ్చి నువ్వు నాకొద్దు, నువ్వు వేరు నేను వేరు అంటే అవతల వైపు ఉన్న మైరాకి ఎంత మెంటల్ స్ట్రెస్ ఇస్తుందో అర్థం చేసుకో అని నైనిక చెప్పకూడదు అనుకుంటూనే చెప్పింది. అన్నీ తెలిసి కూడా ఎలా మాట్లాడతావు నువ్వు? వెళ్ళు అని సంజయ్ సీరియస్గా అన్నాడు. అబ్బా, నీకు నచ్చని పాయింట్ ఎత్తానా? సరే వెళ్తాను. అట్లీస్ట్ తనని ఒక శత్రువులా కాకుండా మనం ఒక ఫ్రెండ్స్లా ఉందామని చెప్పు. అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీకు చెప్పుకునేంత ఫ్రీడమ్ తనకుంటుంది. నెక్స్ట్ టైం ఇలాంటివి జరగవు. ఇదంతా నువ్వు తాళి కట్టి తీసుకొచ్చి ఇలా పడేశానే అని ఫీల్ అవుతున్నావు కాబట్టి నీకు ఆ ఫీలింగ్ పోతుంది అని నైనిక చెప్పింది. సంజయ్ ఏం మాట్లాడకుండా టేక్ కేర్, వెళ్ళాక కాల్ చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్తున్న సంజయ్ని చూసి అరే మైరా మంచిది అంటాడు, చాలా మంచిదంటాడు, మంచి లైఫ్ దక్కాలంటాడు. నువ్వే భార్యలా బాగా చూసుకో అంటే మాత్రం ఎగిరిగిరి పడతాడు. నిన్ను నేను మార్చలేను, మైరానే మార్చాలి. మైరా మార్చాలి అంటే ముందు మైరా మారాలి. అంటే రంగంలోకి నేను దిగాలి. ఇదే బెస్ట్ అనుకుంటా అని నైనిక అనుకొని, మైరా కాసుకో, అతి కష్టంగా అయినా నచ్చకపోయినా నీకు సవతిలా తయారవుతాను, నీకోసమే బంగారం అని మనసులో అనుకొని అక్కడి నుండి బయలుదేరింది. సంజయ్ రూమ్ దగ్గరికి వెళ్ళి 1కి 10 సార్లు నాక్ చేయడంతో అప్పుడే ఆలోచిస్తూ మెల్లగా కళ్ళు మోయిపోతున్న మైరా ఉలిక్కిపడి ఎవరు అని అడిగింది. నేనే అని సంజయ్ అనడంతో నేనే అంటే అని మైరా అడిగింది. సంజయ్ తల పట్టుకొని సంజయ్ అని చెప్పాడు. నిజంగా మీరేనా అని మైరా మెల్లగా అడిగింది. డోంట్ ఇరిటేట్ మీ, డోర్ ఓపెన్ చేయి అని సంజయ్ అరవడంతో మైరా మెల్లగా డోర్ ఓపెన్ చేసి తల బయట పెట్టి సంజయ్ని చూడగానే రిలాక్స్గా అనిపించి పక్కకి తప్పుకుంది. సంజయ్ లోపలికి రాగానే డోర్ ఫోర్స్గా వేసి ఉలిక్కి పడిన మైరాని చూసి నీకంత సరదాగా ఉందా? అరే బయట నిలబడుకొని నా పేరు నేనే చెప్పుకొని అది నేనే అని చెప్తే కానీ తెలియదా? కనీసం గొంతు కూడా గుర్తుండదా అని సంజయ్ అడిచాడు. అంటే వేరే ఎవరైనా వచ్చి మిమిక్రీ చేస్తారేమోనని డౌట్ వచ్చింది అని మైరా చెప్పింది. అలా అయితే డోర్ వెంటనే ఎందుకు ఓపెన్ చేసావు? ఇంకో 4-5 ప్రశ్నలు వేయాల్సింది అని సంజయ్ అడిగాడు. అంటే మీరు అరిచారు కదా, అరిస్తే అది మీరే అని నాకు తెలిసిపోతుంది అని మైరా చెప్పడంతో తను పొగుడుతుందా తిడుతుందా అర్థం కాక చేతిలో కవర్ పెట్టి వెళ్ళి స్నానం చేయి అని అన్నాడు. మైరా తల ఊపి ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్తూ వెనక్కి తిరిగి
సంజు, నేనక్కడున్నానని ఎలా తెలుసు? వాడు నాతో మాట్లాడినవి నువ్వు విన్నాను అన్నావు, అదెలా అని అడిగింది. ఈ మాటలు నువ్వు ఫ్రెష్ అయి కూడా అడగొచ్చు, ఇలా కేరళ కుట్టీలా ఎక్స్పోజ్ చేస్తూ మాట్లాడాల్సిన పని లేదు అని సంజయ్ అనడంతో మైరా అప్పుడు రియలైజ్ అయి పరుగున వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. మైరా ఫ్రెష్ అయి డోర్ ఓపెన్ చేసి తల మాత్రమే బయటపెట్టి, సంజు, నువ్వు అటువైపు తిరగవా అని రిక్వెస్ట్ చేసింది. ఎందుకు? డ్రెస్ వేసుకున్నావు కదా అని సంజయ్ అడిగాడు. వేసుకున్నాను, కానీ ఆ డ్రెస్ అని మైరా ఏం చెప్పలేక, నువ్వు అటు తిరుగు అని అనింది. మైరా, చిన్నపిల్లల్లా బిహేవ్ చేయకు, వచ్చి పడుకో, చాలా లేట్ అయింది అని సంజయ్ అనడంతో మైరా ఇంకేం చేయలేక అడుగు బయట పెట్టి 2 అడుగులు వేశాక సంజయ్ తల తిప్పి మైరాని చూసి నోటి మీద చెయ్యి పెట్టుకొని వస్తున్న నవ్వుని ఆపుకోవడానికి విపరీతంగా ట్రై చేసినా తన వల్ల కాక గట్టిగా నవ్వేశాడు. మైరా నొచ్చుకుంటూ చూసి, డోంట్ లాఫ్, ఐ సెడ్ డోంట్ లాఫ్, అందుకే తిరగమని చెప్పాను, ఎలా ఉందో చూడు, అచ్చం పాత సినిమాల్లో బాబు మోహన్ గారు వీధికి అడుక్కొనేందుకు వెళ్ళేటప్పుడు వేసుకున్న డ్రెస్లా ఉంది. అర్ధరాత్రి పూట అటు ఇటు తిరిగి బూచిలా ఉన్నాను. నేనెలా ఉంటానో తెలీదా? తెలుసు కదా, ఇలా తెస్తే ఎలా? చూడు, ఈ ఫుల్ హ్యాండ్స్ ఒకటి నా కర్మకి, నా చేతులు దాటిపోయాయి. ఈ టాప్ చూస్తే పాదాల వరకు ఉంది. ఇక ఈ ప్యాంట్ ఎక్కడ వేసుకోవాలో అర్థం కావట్లేదు అని చేతిలో పట్టుకున్న ప్యాంట్ని సంజయ్కి చూపించింది. సంజయ్ చూసిన ప్రతిసారి గట్టిగా నవ్వుతూనే ఉన్నాడు. కానీ మైరాకి అటు కోపం, చిరాకు, అలాగే ఆ నవ్వు చూసి తనకు కూడా నవ్వు వచ్చేయడంతో వెళ్ళి అద్దంలో చూసుకొని మొహానికి 2 చేతులు అద్దు పెట్టుకుంది. సంజయ్ 5 నిమిషాల పాటు కంటిన్యూగా నవ్వి పొట్ట నొప్పి పుట్టడంతో బలవంతాన నవ్వుని ఆపుకొని, అప్పటికి తన వల్ల కాక, ఆ జీసస్లా ఉన్నావు, బట్ నీకు అంత అందంగా లేదు అని మాట్లాడలేక మళ్ళీ నవ్వేశాడు. చూడు, నువ్వు నీ ఫ్రెండ్ కలిసి పకడ్బందీగా నాతో ఆడుకుంటున్నారా ఏంటి? ఇది అసలు రేపు నేను ఈ డ్రెస్తో ఎలా బయటికి రావాలి? ఈ హోటల్ స్టాఫ్ నన్ను చూశారంటే గుండె ఆగి చచ్చిపోతారు అని మైరా అనింది. నేను రేపు మార్నింగ్ వేరే డ్రెస్ తెప్పిస్తాను అని సంజయ్ తలదించుకొని నవ్వుని దాచేస్తూ చెప్పాడు. సంజయ్ ఎప్పుడూ అంతలా తన ముందు నవ్వడం అస్సలు చూడకపోవడంతో మొదటిసారి చూసిన మైరాకి కాస్త ఎంబారసింగ్గా అనిపించినా నచ్చింది. మైరా వెళ్ళి బెడ్ మీద కూర్చొని చిక్కుగా ఉన్న జుట్టుని మొత్తం తీసి కొప్పులా పెట్టుకొని కూర్చుంది. మైరా, ఫ్రెష్ అయ్యావు కదా, నేను రాసిన ఆయింట్మెంట్ పోయి ఉంటుంది కదా, మళ్ళీ రాసుకో, రేపు మార్నింగ్కి కొంచెం సెటిల్ అవుతావు అని సంజయ్ చెప్పాడు. అలాగే అని మైరా ఆయింట్మెంట్ తీసుకొని కాస్త భుజం మీద రాసుకుంటూ నొప్పిగా అనిపించడంతో ఇక రాసుకోకుండా పక్కన పెట్టేసింది. సంజయ్ చూసి వచ్చి పక్కన కూర్చోవడంతో మైరా కళ్ళు పెద్దవి చేసి, వెళ్ళు, అక్కడ పడుకో అని చెప్పింది. నాకు తెలుసు, మెడికి కట్టు ఉందన్న కామన్ సెన్స్ కూడా లేదా, అలానే స్నానం చేస్తావు అని తడిగా ఉన్న కట్టుని మెల్లగా విప్పేసి మళ్ళీ ఆ దెబ్బని క్లీన్ చేయడం మొదలుపెట్టి, చూడు, తడి తగలడం వల్ల బ్లీడ్ అవుతుంది అని సంజయ్ అన్నాడు. కానీ మైరాకి అదేమీ వినిపించట్లేదు. శ్వాస తగిలేంత దగ్గరగా వచ్చి మాట్లాడుతున్న సంజయ్ మాత్రమే కనిపిస్తూ ఉంటే అలా చూస్తూ గుటకలు మింగడం మొదలుపెట్టింది. సంజయ్ 5 నిమిషాల్లో దెబ్బ క్లీన్ చేసి కట్టు మార్చి ఇక పడుకో అని దూరం జరిగాడు. మైరా గుండ్రంగా తల ఊపి పడుకొని, సంజు, అత్తయ్యకి కాల్ చేశావా అని అడిగింది. నేను చేస్తాను, నువ్వు పడుకో అని సంజయ్ అన్నాడు. మైరా సైలెంట్ అవ్వడంతో, అయినా మా అమ్మతో నీకేంటి పని అని సంజయ్ అడిగాడు. ఆ ఇంట్లో అత్తయ్య నన్ను చాలా ప్రేమగా చూస్తారు, నేనేం చెప్పినా కాదనరు, నేనేం చేసినా సపోర్ట్ చేస్తారు, నాకు చాలా నచ్చారు. నా గురించి ఆలోచిస్తున్నప్పుడు నా గురించి ఆలోచించి కంగారు పడడం నాకు నచ్చదు అని మైరా చెప్పి బెడ్షీట్ ఫుల్లుగా కప్పుకొని పడుకుంది. సంజయ్ నిమిషం పాటు మైరా వైపు అలాగే చూసి అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళి రైలింగ్ పట్టుకొని కాస్త ఓరిగి సిటీ వ్యూ చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. తను అక్కడికి వెళ్ళేసరికే అప్పటికే ఫోన్లో తన మాటలు విని తన ఏడుపు విని వస్తున్న కంగారు అన్నీ గుర్తురాగానే చాలా బాధగా అనిపించింది. ఎందుకు లేటుగా వెళ్ళాను అని పదే తన మనసు ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. అంతలో వాణి దగ్గర నుండి కాల్ రావడంతో సంజయ్ లిఫ్ట్ చేసి, చెప్పుమా అని అన్నాడు. సంజు, మైరా ఇంతవరకు పవిత్ర వాళ్ళ ఇంటి దగ్గర నుండి రానేలేదు,
ఫోన్ చేస్తే కలవడం లేదు. నీకు కూడా ఇప్పటి వరకు చాలాసార్లు కాల్ చేశాను, అస్సలు కలవలేదు. ఇదిగో ఇప్పుడు కలిసింది. ఎక్కడున్నావు నాన్న, ఇంటికి రాలేదు అని వాణి అడిగింది. అమ్మా, పవిత్ర వాళ్ళ ఇంటి దగ్గర నుండి మైరా నాకు కాల్ చేసింది. పిక్ చేసుకోమంటే చేసుకున్నాను. సరదాగా బయట తిరగాలని ఉంది అని అనింది. సరే తిప్పుతూ ఉండగా ఇవాళ ఇంటికి వద్దు, ఎక్కడైనా హోటల్లో రూమ్ తీసుకొని ఉందామని అడిగింది. తప్పలేదు, సిటీలోనే ఉన్నాం, కంగారు పడకు, రేపు వచ్చేస్తాం అని సంజయ్ చెప్పాడు. హోటల్లో రూమ్ అనగానే మామూలుగా అయితే కొత్తగా పెళ్ళైన జంట కనుక తాను కూడా ఏమీ ఆలోచించేది కాదు. కానీ పెళ్లి జరిగిన పరిస్థితులు వేరు కావడంతో అలా అని నేరుగా అడగలేక వచ్చాక మైరాతో మాట్లాడొచ్చని, సరే సంజు జాగ్రత్త, ఏం చేస్తుంది మైరా అని అడిగింది. ఇప్పుడే పడుకుంది, మంచి నిద్రలో ఉంది, లేపమంటావా అని సంజు అడిగాడు. వద్దులే నాన్న, పడుకోనివ్వులే, ఎలాగో రేపు వస్తారుగా, మాట్లాడతానులే అని వాణి కాల్ కట్ చేస్తూ ఉండగా, ఒక్క నిమిషం అని సంజు అన్నాడు. చెప్పు సంజు అని వాణి అడిగింది. ఏం లేదు, నేను గుడి నుండి వచ్చాక నాన్నతో మాట్లాడాలి అనుకున్నాను, కుదరలేదు. రేపు మాట్లాడతాను, కాస్త నాన్నకి ఇవాళ నేను ఇంటికి రాలేదని చెప్పు అని చెప్పాడు. అలాగే నాన్న, నేను చెప్తానులే అని వాణి జాగ్రత్తలు చెప్పి కాల్ కట్ చేసింది. సంజు కాల్ మాట్లాడాక ఆలోచించి సాకేత్కి కాల్ చేశాడు. 1కి 4 సార్లు చేశాక ఆఖరిసారిగా కట్ అయ్యే క్షణం ముందు లిఫ్ట్ చేసిన సాకేత్, హలో, ఏంటి గాలి ఇటువైపు మళ్ళింది అని మత్తుగా అడిగాడు. తాగి ఉన్నాడని అర్థమై, ఇంటికి ఎప్పుడొస్తావు, అసలు నీకు ఇల్లు అనేది ఒకటి ఉందని గుర్తుందా, వచ్చే ఐడియా ఏమైనా ఉందా, కనీసం అమ్మ కోసమైనా రావాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా అని సంజయ్ అడిగాడు. అయ్యో సార్, కామన్ సెన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారా సార్? ఒకప్పుడు మీరు డ్రగ్స్ ఎక్కించుకునే వాళ్ళని, ఆ మత్తులో తూలేవారని మర్చిపోయారా? ఉన్నట్టుండి నీతులు మాట్లాడుతున్నావు అని సాకేత్ అడిగాడు. నేను తప్పు చేశాను, అప్పుడు నాకు చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను కదా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. పోనీ ఇలా అని కార్డుని చేతికిచ్చాను, అన్నింటినీ బ్లాక్ చేశానంటే ఈసారి ఏమీ ఇవ్వను. అండ్ వన్ మోర్ థింగ్, నా ఆస్తి నాకివ్వు అని అడిగితే నోరు మూసుకొని ఉంటాను కదా అనుకుంటున్నావేమో. నాన్నకి ఒక్క మాట చెప్పానంటే ఆస్తి మొత్తం చిల్లి గవ్వతో సహా నా పేరు మీద రాసిస్తాడు. అప్పుడు నువ్వు వీధిలో బిచ్చమెత్తుకోవాల్సిందే అని సంజయ్ అన్నాడు. నువ్వు అంత పని చేస్తావని నాకు తెలుసు. అలా చేసి చూడు, నీ పేరుని బజారుకి ఈడుస్తాను, ముఖ్యంగా నాన్న పరువుని. కన్నది 2 కొడుకుల్ని, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ప్రేమించట్లేదు అని అందరికీ చెప్తాను, పేపర్లో వేయిస్తాను, టీవీలో కూడా వేయిస్తాను అని సాకేత్ ఊగిపోతూ మాట్లాడాడు. జస్ట్ షడప్ సాకేత్ అని సంజయ్ అరిచాడు. అన్నగారు ఫోన్ చేసి తమ్ముడు ఎలా ఉన్నాడో అడగడం మానేసి ఇలా లెక్చర్లు ఇస్తూ ఉంటే ఒళ్ళు మండుతుంది అని సాకేత్ అన్నాడు. సాకేత్, నువ్వు తాగు, తందనాలాడు, నేను ఇక మీద దాని గురించి మాట్లాడాలి అనుకోవడం లేదు. కానీ ఇంట్లో తగలబడు. అట్లీస్ట్ నువ్వు ఎదురుగా ఉన్న హ్యాపీనెస్ అమ్మకి నాన్నకి ఇవ్వు. నేను ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదు. కానీ నువ్వు అలా కాదు, ఇంట్లో కన్నా వీధిలోనే ఎక్కువ ఉంటున్నావు. అట్లీస్ట్ వాళ్ళ గురించి ఆలోచించి చూడు అని సంజయ్ అన్నాడు. ఇంకో పెగ్గుంది, వేసి అప్పుడు తీరిగ్గా ఆలోచిస్తానన్నయ్యా, బాయ్ అని సాకేత్ రాగం తీస్తూ కాల్ కట్ చేశాడు. సాకేత్ మాటలకి, తను చేసే పనులకి సంజయ్కి చాలా కోపం వస్తున్నా ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోతున్నాడు. చాలాసేపు అక్కడే ఉన్న సంజయ్ రూమ్లోకి వచ్చి చూడగా పడుకున్న మైరా గత 4 రోజులుగా సరిగా నిద్ర లేకపోవడంతో, అతిగా ఆలోచించడం వల్లనో తినకపోవడమో ఏమో గాని గాఢ నిద్రలో ఉందని అర్థమై సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చి అలా ఆలోచిస్తూనే కూర్చొని నిద్రపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాయిస్ డల్గా ఉందన్నారు కదా, అంటే నేను ఆఫ్టర్నూన్ మంచి స్లీప్ వేసి లేచిన తర్వాత మాట్లాడాను. సో ఆ మంక్ ఉంటుంది కదా, దానివల్ల వాయిస్ కొంచెం డల్గా వచ్చింది. అదన్నమాట విషయం. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి మాట్లాడుకుంటే, సుబ్బు లాంటి అన్నయ్య ప్రతి అమ్మాయి లైఫ్లో ఉంటే చాలా బాగుంటుంది అన్నారు. ఆఫ్ కోర్స్ ఉండాలి. నాకు కూడా అన్నయ్య అంటే పిచ్చిష్టం. సొంతగా అన్న లేకపోవచ్చు కానీ, కాకపోతే కజిన్స్ ఉంటారు కదా, మంచి అన్నయ్యలు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఉండాలి ప్రతి ఒక్కరికి. కాల్ చేస్తే ఏంట్రా అని లిఫ్ట్ చేసి వెంటనే అడిగే వాళ్ళు ఉండాలి. సో అలాంటి వాళ్ళు ఉన్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీకు కూడా ఎవరైనా అంటే
బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటారు కదా, అలా వేరే అన్నయ్యలు ఉన్నా కూడా ఇట్స్ ఓకే, మంచి వాళ్ళు అయితే మనకి ఇంకేం కావాలి. ఇకపోతే మధు ఫోన్ అమ్ము దగ్గరికి వెళ్ళింది, అదంతా ఉంది కదా విషయం. అది ఇంకా నేను క్లారిటీ ఇవ్వలేదు మీకు. అసలు దేవ్కి ఎలా తెలిసింది, ఎలా తెలుసుకున్నాడు, అమ్ముకి ఎలా తెలిసింది, ఇదంతా మ్యాటర్ ఉంది కదా. కానీ ఇప్పుడే కాదు, కొంచెం దేవాంశ్ మధు నార్మల్ అయ్యాక, మధు అడిగిన తర్వాత సంజు చెప్తాడు. చిచిచి సంజు కాదు, దేవ్ చెప్తాడు. అయ్యయ్యో కన్ఫ్యూజ్ అయిపోతున్నా. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, అమ్ము రంజిత్ మొదటిసారి కలిసింది ఎప్పుడు, ఆ కాన్వర్జేషన్ మీరు ఇంకా పెట్టలేదన్నారు. అఫ్కోర్స్ ఇంకా పెట్టలేదు. దేవ్ అడిగితే అమ్ము చెప్పాలి కదా. అమ్ము అంటున్నా ఏంటి నేను, అమ్ముని చిచ్చి దేవ్ అడిగితే మధు చెప్పాలి కదా. అది చెప్పినప్పుడు మీకు తెలుస్తుంది ఇది విషయము. ఇకపోతే సారీ కన్ఫ్యూజ్ అవుతున్నా, ఎక్కువ పేర్లు అయిపోయాయి కదా అందువల్ల. ఇకపోతే ఇంకొకటి ఏంటంటే, సంజయ్ని మైరా కొట్టింది కదా, అంటే తన కోసం రాలేదని, అది కూడా వన్ టైప్ ఆఫ్ లవ్వే కదా అని కమెంట్ చేశారు. అఫ్ కోర్స్ మనం ఒక మనిషితో ఉండడం మొదలుపెట్టాక, అది కూడా ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉండడం మొదలుపెట్టాక, అది గొడవలతో కానీ తిట్లతో కానీ మంచిగా కానీ స్ట్రేంజర్స్లా కానీ ఉండడం మొదలుపెట్టాక, ఆ మనిషి తెలియకుండానే మన లైఫ్లో ఒక భాగం అయిపోతారు. టిఫిన్ ఎలా తింటామో, భోజనం ఎలా చేస్తామో, ఆ మనిషి లేకపోతే కూడా అదొక లోటుగా అనిపిస్తుంది మనకి. అరే ఇంకా ఇంటికి రాలేదేంటి అనుకుంటాం. అరే ఎందుకు రాలేదో, ఇంకా ఎక్కడ తిరుగుతున్నాడో, ఇలా కూడా ఆలోచిస్తాం. అంటే ఏ విధంగా అయినా సరే థింకింగ్ అయితే ఉంటుంది ఆ పర్సన్ గురించి. అలానే మైరా కూడా ఇన్ని రోజులు ఉన్నందుకు కొంచెం సంజయ్కి అడిక్ట్ అవ్వడం నార్మలే కదా. సో అలా ఆ వేలో అడిగింది. అండ్ తన హెల్ప్ని మైరా ఎక్స్పెక్ట్ చేసింది. అరే ఎవరు వచ్చినా రాకపోయినా సంజు వస్తే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేసింది. అందుకే ఆఖరిగా తన నెంబర్ మీద చేతిని పెట్టింది. సో అనుకున్నట్టే వచ్చాడు కదా. కాకపోతే ఆ రావడం లేట్ చేశాడని మైరా ఫీల్ అవుతుందన్నమాట. అది జరిగింది. ఇకపోతే ఈ అప్డేట్ చదివారు కదా, ఎలా అనిపించింది? నైనిక అండ్ సంజు కాన్వర్జేషన్ ద్వారా మీకు ఏమర్థమైంది? అండ్ నేను ఈ స్టోరీలో మెయిన్ పిల్లర్ ఒకరు ఉన్నారు, అతని వల్లే స్టోరీ మొత్తం ఒక్కసారిగా మారుతుందని చెప్పాను కదా, అది ఎవరని ఇప్పుడు ఏం గెస్ చేస్తున్నారో చెప్పండి. అప్పుడు జగన్నాథం అండ్ సాకేత్, వికాస్, వివేక్, అలానే వీరేంద్ర వర్మ పేర్లు అనుకుంటా చెప్పారు. ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి, నేను తెలుసుకోవాలనుకుంటాను. అండ్ హ్యాపీ సండే. ఇవాళ ఈవినింగ్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను శాయశక్తుల. 1% కుదరకపోవచ్చు, 99% మాత్రం ఇస్తాను పక్కాగా. ఎంత అని ఇవ్వలేను కానీ మ్యాటర్ అయితే ఎంతో కొంత అప్డేట్ అయితే ఇస్తాను. అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.